హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్లైమేట్ చూసుకుంటే చాలా సన్నీగా ఉంది, మంచి వెదర్ కూడా కనిపిస్తుంది, గాలి వస్తుంది, ఎండ కొడుతుంది, ఏమేమో జరుగుతుంది. అండ్ యూకేవిఐ కూడా ఒక మంచి న్యూస్ అయితే ఈరోజు రిలీజ్ చేసింది. అదే ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ బ్యాలెట్ వీసా డేట్స్ 21st July 1:30 PM కి బ్యాలెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ 48 hours అనేది ఈ బ్యాలెట్ అనేది ఓపెన్ అవుతుంది. 23rd July 1:30 PM కి ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం ఈ బ్యాలెట్ అయితే క్లోజ్ అయిపోతుంది. దాని తర్వాత మీరు అప్లికేషన్ చేస్తే గనక అది రిజెక్ట్ అవుతాయి. మీరు ఆ 48 hours లోనే మీరు ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ బ్యాలెట్ వీసాకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఒక 2 weeks టైంలోనే మీకు సక్సెస్ఫుల్ ఆర్ అన్సక్సెస్ఫుల్ అనేది మెయిల్ వస్తుంది. మీరు ఏ ఈమెయిల్ అడ్రస్ అయితే యాడ్ చేస్తారో దానికి మీ డిసిషన్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు సక్సెస్ఫుల్ అయితే దాని తర్వాత మీరు వీసా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అన్సక్సెస్ఫుల్ అయితే దిస్ ఈజ్ నాట్ ద లాస్ట్ అటెంప్ట్, మీకు చాలా అటెంప్ట్స్ అయితే ఉంటాయి అంటిల్ యూ రీచ్ 30. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, మీరు ఇండియాలో డిగ్రీ ఫినిష్ చేసి ఉండాలి, మీ ఏజ్ గ్రూప్ వచ్చేసి 18 years నుంచి 30 years మధ్యలో అయి ఉండాలి, అండ్ మీకు ఒక పాస్పోర్ట్ అయితే ఉండాలి. సో మీరు పాస్పోర్ట్ నెంబర్తోని మీ నేమ్ అండ్ ఈమెయిల్ అడ్రస్ డీటెయిల్స్ తోని మీరు దీనికైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే government.uk వెబ్సైట్ లో మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. gov.uk అని సెర్చ్ చేసి అక్కడ ఒక సర్చ్ బార్ అనేది ఉంటుంది. దాంట్లో ఇండియన్ యంగ్ అని కొట్టంగానే మీకు మోర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంట్లో ఎలా అప్లై చేయాలి, ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏంటి, మొత్తం డీటెయిల్గా ఉంటాయి. మీరు ఏ కన్సల్టెంట్ కూడా మనీ పే చేయని అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది కన్సల్టెంట్స్ దీన్నే బేస్ చేసుకుని ఒక 10,000 నుంచి 20,000 దాకా ఛార్జ్ చేస్తారు. అంటే ఏ కన్సల్టెన్సీ వేసినా మీ రిజల్ట్ అయితే సేమ్. మీకు ఒకవేళ లక్ ఉంటే గనక మీరు వేసుకున్నా కూడా మీ అప్లికేషన్ అనేది పిక్ అవుతుంది. ఇది సెల్ఫ్ సర్వ్డ్, సో మీరు ఎవరికి మనీ పే చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు కనుక ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే యూట్యూబ్లో చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ దీని గురించి వీడియోస్ చేశారు. అండ్ మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే gov.uk వెబ్సైట్లో మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నా ఫర్దర్ వీడియోస్లో దీన్ని నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, దీనికి ఏమేం కావాలి అనేది నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తా. అంటిల్ దెన్ నేను ఉంటా మరి, సైనింగ్.